ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు నల్లకుంట డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ అధ్యక్షతన టీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు అనుముల లావణ్య ఆధ్వర్యంలో ఆటో కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ చేసిన పోరాటం ఫలితంగానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, సాధించిన తెలంగాణలో అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవి బాధ్యతలు చేపట్టి మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర మహిళలతో, సీనియర్ లీడర్లు, సీనియర్ మహిళలు వాళ్ళందరితో కలిసి కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే సార్ వచ్చారు. కేక్ కటింగ్ అయ్యింది. ఫ్రూట్స్ కోరంటి ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కూడా పంపిణీ జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇంకా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మళ్ళీ కేసీఆర్ 10 సార్లు కాదు 20 సార్లు తను బతికినన్ని రోజులు కేసీఆరే మనకు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రజలందరము కోరుకుంటున్నాము. ఈరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో. ఎందుకంటే కేసీఆర్ గారు తను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ నాయకుడు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక లెజెండ్ ఆయన మరి ప్రాణం పోగొట్టుకునేంత వరకు తను నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి కాబట్టి ఇవాళ మేము పెద్ద ఎత్తున మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి లావణ్య గారి ఆధ్వర్యంలో ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. మరి ఈ కేక్ సెలబ్రేషన్ కట్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు వచ్చి మరి సెలబ్రేషన్ని మరి గ్రాండ్ సక్సెస్ చేసినారు. ఈ విధంగా మరి రాబోయే దినాల్లో కూడా మరి మేము కేసీఆర్ గారి బర్త్డే గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఉండాలి. వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మరి ఎప్పటికీ కేసీఆర్ గారే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మాది కేసీఆర్ సార్ బర్త్డే చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా ఎమ్మెల్యే సార్ కూడా చాలా సేవలు, చాలా ఒక మనకి మనిషిలాగా మన తోడు ఉంటాడు. మా కాలరన్న ప్రజలో ఉంటాడు. కాలరన్న ఎప్పుడు కూడా ఇంకా కేసీఆర్ సార్ అయితే చెప్పొద్దు, ఇంకా మొత్తం తెలంగాణకే ఉంటాడు. ఆయన సీఎం, ఆయననే సీఎం కావాలని మేము ఎప్పటికీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క పథకం కానివ్వండి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఏది కానివ్వండి, తండ్రిలాగా ఒక ప్రజలకి ఒక తండ్రిలాగా కేసీఆర్ సారే ఉండాలి సీఎంగా. ఇప్పుడైతే మేము ఎమ్మెల్యే సార్ తోటి కట్ చేయించుకున్నాము. నెక్స్ట్ టైం అయితే మా సీఎం కేసీఆర్ సారే కట్ చేయాలి. అది మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. మాకు మా కాలనన్న ఎంతో సీఎం కేసీఆర్ సార్ కూడా నల్లకుంట డివిజన్ నుంచి మా అనుముల లావణ్య కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటుంది. తను కూడా చాలా ప్రజల సేవ చేస్తుంది, ప్రజల్లో ఉంటుంది. సో